నమస్తే. పోసాని మురళీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. పోసాని మురళీకృష్ణ గారు మీరు ఎంత ఎగిరిపడ్డారు? 30 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుందని ఊహాగానాల్లో తేలి మీరు ఎలా పడితే అలా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని కూడా, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరిని వదిలారు మీరు? అసలు మీకు రాజకీయాలకు సంబంధమే లేదు, మీరు రాజకీయాల్లో లేరు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎమర్జ్ అవుతుంటారో ప్రజల్లో, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులను విమర్శిస్తారో అప్పుడు సినిమా కల్చర్ ఉన్న వ్యక్తి మీరు వచ్చి ప్రశ్నకు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ విమర్శించడంలో తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ మాట్లాడినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ విషయంలోనే మీరు స్పందించారు. అందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని సమస్యలపైన అందరూ మాట్లాడినప్పుడు స్పందించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మీరు స్పందించారు. స్పందించడం కాదది, వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. పిల్లల్ని బూతులు మాట్లాడారు పోసాని మురళీకృష్ణ గారు.